హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం మటన్ అండ్ ప్రాన్స్ కర్రీ చేయబోతున్నాం. ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ ఏమి చాప్ చేసుకుంటున్నాను అనమాట. నేనైతే ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఆయిల్, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, పసుపు వేసుకున్నాను అనమాట. ఆ తర్వాత 2 స్పూన్స్ సాల్ట్ అనేది వేసుకున్నాను. ఆ తర్వాత మిక్స్ అనేది చేసుకోవాలి. స్టవ్ అయితే మీడియంలోనే ఉంచుకోవాలి. దాంతోపాటు నేను చారు కూడా పెడుతున్నాను. ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. అది దించేసుకొని కుక్కర్లో ఏమో నేను 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్స్ పసుపు, అండ్ 2 స్పూన్స్ సాల్ట్ అనేది వేసుకోవాలి. మిక్స్ చేయాలి. ఇంకో సైడ్ అయితే నేను కొత్తిమీరని చాప్ చేసుకుంటున్నాను. నీట్గా చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత వెళ్ళి రెండిటిని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇంకోసారి అయితే నేను గార్లిక్ ఏమనుకోకండి, కొంచెం వాసన పట్టుకోండి. మేమైతే పెద్ద జాలో పట్టుకున్నాము. ఆ తర్వాత రొయ్యలు అనేవి వేసుకోవాలి. రొయ్యలు మేము ఆల్రెడీ మగ్గ పెట్టుకొని ఉంచుకున్నాం. ఆనియన్స్ చాలా దగ్గరికి వచ్చాయి, చూసారా? ఆ తర్వాత మనం రొయ్యలు అనేవి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అంటే 2-3 టైమ్స్ మిక్స్ చేశాక మనం రొయ్యలు అనేవి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువ మగ్గ పెట్టాను. ఆ తర్వాత అయితే నేను రొయ్యలు అనేది యాడ్ చేసుకుంటాను. మనకి కొంచెం టేస్ట్ ఎక్కువ రావాలంటే ఆయిల్ అన్నిటిని కొంచెం ఆనియన్స్ అన్నీ కొంచెం మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసుకొని పొయ్యిని ఒక్కసారి హైలో పెట్టి ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మీడియంలో పెట్టేసుకోవచ్చు. ఇంకో సైడ్ అయితే మటన్ అనేది వేసేసుకున్నాను.
అంటే మటన్ కుక్ అవ్వడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. సో నేను మటన్ అనేది వేసేసుకున్నాను. ఆ తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఎప్పుడు కావాలంటే అప్పుడు పట్టుకుంటేనే చాలా మంచిది. అప్పుడే నాన్ వెజ్ కర్రీస్కి అనేది టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత 3 టైమ్స్ అనేది మిక్స్ చేసుకోవచ్చు. 3.5 స్పూన్స్ అనేది కారం వేసుకోవాలి. ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే 4.5 వేసుకోవచ్చు. మేమైతే చాలా తక్కువ తింటాం కారం, సో 3.5 సరిపోతాయి మాకు. ఆ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి. ఇంకో సైడ్ ఏమో రొయ్యలు అనేవి మగ్గాయి. అందులో కూడా 2.5 స్పూన్స్ అనేది కారం వేసుకొని త్రీ టైమ్స్ అనేది మిక్స్ చేసుకోవాలి. మటన్లో అయితే 2.5 స్పూన్స్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మటన్ అనేది కుక్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. సో అదొకసారి తిప్పేసి విజిల్ పెట్టేయాలన్నమాట. మీకు విజిల్ 4 టైమ్స్ వస్తే సరిపోతుంది. మటన్ కనుక ఇంకా గట్టిగా ఉంటే 5.5 టైమ్స్ అనేది విజిల్ అనేది రావాలి. ఇక్కడైతే ప్రాన్స్ కర్రీ అయితే అయిపోయింది. మీకు ఎలా తెలుస్తుందంటే పైన అనేది ఆయిల్ తేలిందంటే చాలా మటుకు అయిపోయినట్టే. ఆ తర్వాత మనం లాస్ట్లో కొంచెం ధనియాల పొడి, మసాలా వేసుకొని ఉంచి 2 మినిట్స్ ఉంచి దించేస్తే సరిపోతుంది. అండ్ మెయిన్గా ఒక ఐటమ్ అనేది మర్చిపోయాము, కొత్తిమీర ఈజ్ వన్ ఆఫ్ ది మంచిదన్నమాట. అంటే నాన్ వెజెస్కి కొత్తిమీర వేయకపోతే అసలు టేస్టే ఉండదు. సో కొత్తిమీర కంపల్సరీ వేసుకోవాలి. ఇంకో సైడ్ మటన్ అనేది విజిల్ తీసి అందులో కూడా మనం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర అనేది వేసేసుకున్నాము. నేనైతే రొయ్యలు కర్రీ అయిపోయింది. సో నేను అది దించేసి రైస్ పెట్టేసుకున్నాను. ఇంకో సైడ్ అయితే మటన్ కర్రీ అయిపోయింది. 2 మినిట్స్ అలా మగ్గపెట్టి దించేసుకోవడమే. తర్వాత వీడియో మనకైతే మటన్ కర్రీ, చారు, రొయ్యలు, అన్నం ఇవి సరిపోతాయండి ఈ జీవితానికి. సో మీకు కూడా నచ్చినట్లయితే కంపల్సరీ ట్రై చేయండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.